తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి నదీ తీరంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు నిర్వహించారు. ఈ మేరకు శివరాత్రి ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా పరిశీలించారు. కోటిలింగాల ఘాట్ నుంచి గౌతమి ఘాట్ వరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఘాట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఐడెంటిఫై చేసి ఎవరెవరు చిన్నవాళ్ళు అందరికీ కౌంట్ చేయండి. డోంట్ మిస్ ఎనీ వన్. మనకి అది కూడా అర్థం అవ్వాలి ఎంతమంది వచ్చారు అది కావాలి. పబ్లిక్ శివరాత్రి గురించి వస్తారు. దాని గురించి మనం ఒక కామన్ గా అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిపి ఒక మాగ్రీ లాగా చేసాము. అన్ని ఘాట్స్ లో వేరే వేరే పర్సన్స్ కి వేరే వేరే డ్యూటీ అసైన్ చేయడం జరిగింది. ఆర్ఎంసీ కార్పొరేషన్ సైడ్ నుంచి, ట్రాఫిక్ పోలీస్ సైడ్ నుంచి, సివిల్ పోలీస్ సైడ్ నుంచి అందరికీ వేరే వేరే ప్లేస్ మే ఒక్కొక్క పర్సన్ కి డ్యూటీతో పాటు మనం కొంతమంది వాలంటీర్స్ కూడా పెట్టాము. సో వాలంటీర్స్ కి డ్యూటీస్ ఏమున్నాయి, ఇది ఘాట్ స్పెషల్ ఆఫీసర్ కి డ్యూటీ ఏముంది, అన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనము కట్ ఆఫ్స్ పెడతాము. ఇక్కడ నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తాము. ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్ అన్ని విజిట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనము కొన్ని ప్లేసెస్ లో బ్యారికేడింగ్ పెట్టాము. అక్కడే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ పబ్లిక్ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు. ఆ తర్వాత పబ్లిక్స్ కూడా ఆవేదన పెడుతున్నాము దట్ ఆ రోజు 4 వీలర్స్ వాడవద్దు. మనం ఆటోస్, 2 వీలర్స్ కి పార్కింగ్ ఇక్కడ అరేంజ్ చేసాము. ఇక్కడ డ్రాప్ ఆఫ్ పాయింట్స్ పెట్టాము. అది కొంచెం స్ట్రిక్ట్ గా మనం ఫాలో చేయాలి కంపల్సరీ. లేకుంటే అదే పబ్లిక్ కి, పిల్గ్రిమ్స్ కి, మూవ్మెంట్ కి ఇబ్బంది పడుతుంది. దాని గురించి మనము స్పెసిఫిక్ పాయింట్స్ పెట్టిన తర్వాత అక్కడ నుంచి డైవర్టింగ్ కి పార్కింగ్ ప్లేసెస్ కూడా అక్కడ కూడా లైటింగ్స్ పెడుతున్నాము. సో దట్ అక్కడ కూడా ప్రశాంతంగా వాళ్ళు పార్క్ చేసిన తర్వాత నడిచి ఇక్కడ వస్తారు. అది కూడా చాలా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి 500 మీటర్ వాకింగ్ పెడుతున్నాము. 2 వీలర్స్ కూడా ఇక్కడ వేరే ప్లేస్ లో ఇక్కడ పార్కింగ్ ఉన్నాయి. అది కూడా మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మీకు డైవర్ట్ చేస్తారు. ఆ తర్వాత స్నానం చేసి మళ్ళీ వెళ్ళడానికి అది కొంచెం ఫ్రీ మూవ్మెంట్ అవుతుంది. మనం ఇప్పుడు ప్లానింగ్ కూడా ఇలాగా చేసాము. దానికి మాక్సిమం క్రౌడ్ వచ్చిన తర్వాత కూడా పుష్కర్ కోటిలింగాల తర్వాత మిగతా అన్ని ఘాట్ ఆల్ 7 ఘాట్స్ మనం అదే ప్రిపరేషన్ పెట్టాము. అన్ని ప్లేసెస్ లో మనకి CCTV కెమెరాస్ కూడా ఉన్నాయి. సో మనం ఇంతమంది వచ్చారు అది కూడా మానిటర్ చేస్తాము.